ఆరుగాలం శ్రమించారు. అరటి సాగుపై లక్షలు పెట్టుబడి పెట్టారు. వడగళ్లవాన అన్నదాతల ఆశలను అడియాసలు చేసింది. పంట నష్టపోయి కోలుకోలేని దెబ్బతిన్న పులివెందుల రైతాంగాన్ని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. కన్నీటి పర్యంతమైన రైతన్నలను ఓదార్చారు. నష్టపరిహారం అందేలా ప్రభుత్వంపై పోరాడతామని హామీ ఇచ్చారు జగన్. అకాల వర్షం రైతులను నట్టేట ముంచింది. చేతికందే సమయంలో పంటను నాశనం చేసింది. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టిన వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల్లోని నల్లపరెడ్డిపల్లి రైతులు వడగళ్ల వానతో కుదేలయ్యారు. భరోసా ఇచ్చేందుకు వచ్చిన ఏపీ విపక్ష నేత వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తమ గోడును వెళ్లబోసుకున్నారు. గాలివానతో రైతులు పంట నష్టపోయిన పులివెందుల, లింగాల మండలాల్లోని పలు ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటించారు. అన్నదాతలను పరామర్శించి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. తీవ్రంగా నష్టపోయిన పంటను పరిశీలించారు. సర్కార్ నుంచి సహాయం అందలేదంటూ ఓ రైతు కన్నీటి పర్యంతం అవటం అందరినీ కలిచివేసింది. నిజంగా ఈ మాదిరిగా ఇకపోతే మాత్రం ఏ రైతు కూడా బ్రతకలేని పరిస్థితిలోనే కనిపిస్తా ఉంది. నష్టపోయిన రైతాంగానికి అండగా నిలవాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడంపై మండిపడ్డారు ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్. అన్ని విధాలా ఆదుకుంటామని ఇచ్చిన హామీలు ఏమైపోయాయని నిలదీశారు. నష్టపరిహారం అందేలా ప్రభుత్వంతో పోరాడతామని హామీ ఇచ్చారు. ఇటువంటి జరగడం కొత్తగా, కానీ జరిగినప్పుడు ఇక్కడ కాంపన్సేషన్ అనేది, ఇన్పుట్ సబ్సిడీ అనేది రాసుకొని పోతున్నారే తప్ప అధికారులు ఎవరు ఇచ్చే కార్యక్రమం జరగడంలా. జరిగినది ఇంత దారుణమైన ఘటన జరిగితే స్పందించాల్సిన ప్రభుత్వం, ప్రజలకు కాన్ఫిడెన్స్ ప్రభుత్వం ఇవ్వాలి, కానీ కాన్ఫిడెన్స్ కూడా ఇవ్వని పరిస్థితిలో ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉన్న తీరు మాత్రం కరెక్ట్గా హర్షించదగ్గ విషయం కానే కాదు. ఖచ్చితంగా మేము కూడా ఒత్తిడి తీసుకొస్తాం. కలెక్టర్లకు లెటర్ రాస్తాం, ముఖ్యమంత్రి గారికి కూడా లెటర్ రాస్తాం. ఎట్టి పరిస్థితుల్లోనూ మానవతా దృక్పథంతో వాళ్ళు కూడా స్పందించాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతాంగాన్ని ఓదార్చేందుకు వచ్చిన వైఎస్ జగన్ ను కలుసుకునేందుకు రైతులతో పాటు స్థానికులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఓ పెద్దావిడ జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చి ఆయనతో ముచ్చటించడం అందరినీ ఆకట్టుకుంది. స్వచ్ఛందంగా తరలివచ్చిన ప్రజలందరినీ చిరునవ్వుతో పలకరించారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్.